ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో మనకు నాగేశ్వరరావు చారి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వారు మాట్లాడే ముందుగా అయితే నాకు ఇక్కడ ఒక సన్నివేశం గుర్తొచ్చింది. మేము ఎప్పుడో సాహిత్య విద్యార్థులుగా చదువుకున్నాం. ఇక్కడ జయన్న గారు చాలా గొప్ప పని చేశారు. ఎందుకంటే ఆవిష్కరణలు చేసేటప్పుడు ఏంటంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు రావాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, ఇట్లా ఉంటుంది మనకి ఎవరికైనా సహజంగా. ఎందుకంటే పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు పొందాలంటే. కానీ ఒక తన బాల్య స్నేహితుడు అనుకుంటాను, బాల్య స్నేహితుడు ఒక సామాన్య రైతు చేత అందుగా జరిగే సంఘటనలు నేను చూసింది సాహిత్యంలో చదువుకున్నది అప్పుడెప్పుడో దిగంబర కవులు 65-68 ప్రాంతంలో 3 సంచికలు ఆవిష్కరించారు. ఒక నాంపల్లి పాండు అనేటటువంటి మనం చదువుకుంటాం కదా, భిక్షా కార్మికుడు చేత బిచ్చగత్త ఎడమనూరి చేశారు, బిచ్చగత్త చేత ఇంకెవరు హోటల్ జంగాల చిత్తేనే హోటల్ కార్మికుడి చేత ఆవిష్కరింపజేసుకున్నటువంటి ఒక గుర్తు. ఇంకొకటి రామ్ గోపాల్ వర్మ అనే డైరెక్టర్ తన అమ్మ చేతనే ఎవరితోనో చేపించాడు, అది జ్ఞాపకం వచ్చింది. బహుశా అది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ ఆవిష్కరణకు అంతటి విశేషం ఉందని భావిస్తూ అది మీకు జ్ఞాపకం చేస్తూ నెక్స్ట్ మిత్రులు ఇక్బాల్ సార్ గారిని మీ అమూల్యమైనటువంటి సార్